సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? బీజేపీ. అంటే బీజేపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు ఉంటేనే సెంటర్లో బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ పోటీగా బీఆర్ఎస్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడైతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ వచ్చింది. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆటో వాళ్ళకి కానీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం కానీ ఎంత జరుగుతుంది కదా, కొంచెం టైం పట్టింది. వాళ్ళు 6 months వరకు టైం పట్టింది. ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక 6 months టైం పట్టింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అయితే చేస్తారు, నమ్మకం ఉంది ప్రజలకు. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది అంటారు తెలంగాణ నుంచి? రావచ్చు. అంటే కేంద్రంలో ఏది ఉంటుంది? కేంద్రంలో బీజేపీ ఉంటుంది. సీట్లు కాదు కాంగ్రెస్ అప్పుడు కానీ ఇప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇంకా అభివృద్ధి ఉంటుంది అంటారా? అవును. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ ఉంది కదా. బీఆర్ఎస్కి కొద్దిగా మొన్న కొద్దిగా ఈ కాంగ్రెస్ చేయట్లేదనే అపోహత అయితే కొద్దిగా ఉంది, కానీ టైం పట్టింది. ఖచ్చితంగా చేస్తారు, నమ్మకం ఉంది ప్రజలకైతే. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది, తప్పకుండా కేంద్రంలో బీజేపీ ఉంటుంది అంటారు? అవును, తప్పకుండా. ఓకే, బాయ్. సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నా మేమైతే. అంటే కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అనుకున్నారు? అంటే కాంగ్రెస్ ఇప్పుడు అప్పుడు ఏ పనులు కాలేవు కదా, ఉద్యోగాలే కానీ ఇవే కానీ. పబ్లిక్ ఏంటంటే ఒక నిరుద్యోగులు ఉన్నారు కదా, ఉద్యోగం వస్తే ఏదైనా పిల్లలు బాగుపడతారని చెప్పి ఆలోచన పెద్ద మనుషులు కానీ యూత్ జనరేషన్ కానీ అలాంటి ఆలోచన ఉంది. అంటే తెలంగాణ నుంచి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెసే వస్తుంది. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 6 పథకాలు అమలు చేయకపోవడం కానీ, ఆటో వాళ్ళకి అన్యాయం చేసింది అంటాం కానీ, ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు 6 పథకాలలో 4 అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి. 2 చేస్తామని చెప్తున్నాడు కదా. అంటే కాంగ్రెస్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపిస్తే అన్ని పథకాలు అమలు అవుతాయి అని రేవంత్ రెడ్డి గారి మధ్య ఒక మాట మాట్లాడారు. అది నిజం అంటే అదే జనాలకు ఇబ్బంది కనిపిస్తుంది ఆ మాట. ఇప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ఇప్పుడు చేయలేడు అనుకో, మళ్ళీసారికి ఆయనకి ఎవరైనా ఓట్లు లేరు కదా, అందుగురించే వేరే పార్టీని చూస్తాం. అందుగురించే కంపల్సరీ చేస్తాడని ఆలోచన ఉంది. అంటే మీరు అంటే మాకు ఓట్లు వేస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, మీకు ఇచ్చిన పథకాలను అమలు చేస్తాం అనేది బ్లాక్మెయిల్ కిందకు వస్తుంది అనుకుంటారు కదా. అందరైతే ఇప్పుడు చేయకపోని అందరికైతే వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఇప్పుడు ఆ పోలీస్ మొన్న రిక్రూట్మెంట్ చేసిండు, లెక్చరర్లెస్ చేసిండు, 15,000 కానిస్టేబుల్స్ సెలెక్షన్ చేసిండు. ఇట్లా కొన్ని చేస్తున్నాడు కాబట్టి పబ్లిక్ ఆలోచన అనేది రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఇప్పుడు ఆయన కరెక్ట్ చేయకుంటే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. మొత్తానికి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది అనుకుంటున్నారు? ఓకే, కాంగ్రెస్ గెలుస్తుంది కూడా. అన్న, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నాను. అంటే బీజేపీ ఎందుకు గెలవాలి అనుకుంటున్నారు? మంచి స్కీమ్లు మంచిగా ఉన్నాయి కదా, పద్ధతిగా అయితే పోతుంది అనుకోవడానికి. అంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ని వదిలేసి బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తారు. కాంగ్రెస్ కూడా మంచిగా ఉంది, పైన బీజేపీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం, అంతే అనుకుంటున్నాం మేము. మా అభిప్రాయం కేంద్రంలో బీజేపీ ఉండాలి అనుకుంటున్నారు. అయితే రాష్ట్రానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పోటీ ఉన్నాయి కదా, ఈ 3 పార్టీలలో ఏది గెలిస్తే రాబోయే రోజులలో మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? అట్లా చూస్తే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, 2 విధాలు బాగుంటాయి మనకు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అనేది ఉంది కదా, 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం కానీ, ఆటో వాళ్ళ ఇష్యూ కానీ, కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. సరిగా అధికారంలో వచ్చిన కాడి నుంచి ఇంతవరకు ఏమీ చేయలేదు అని ఒక అపోహ ఉంది. అది ఎంత నిజం అంటారు? అంత దూరం మేము ఆలోచించలేదు సార్, మేము అంత దూరం తెలియదు, కానీ మామూలుగా అయితే నడుస్తూనే ఉంది, పర్లేదు. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది, మనకు 2 విధాలు బాగుంటుంది అంతే. కానీ పబ్లిక్ అయితే బీజేపీ వస్తే అంటారు. అంటే 2 విధాలుగా అంటే అసలు ఎందుకలా అనుకున్నారు? జనాలు అనుకునేది నేను చెప్తున్నా సార్. నేను మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ అయితే బీజేపీ వస్తే అనుకుంటున్నాను. తెలంగాణ నుంచి బీజేపీ రావాలనుకున్నారు. సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిగా అనుకున్నారు? బీజేపీ. అంటే బీజేపీ ఎందుకు గెలవాలి అనుకున్నారు? పాలన బాగుంది కాబట్టి, మోడీ సెక్యూరిటీ పరంగా కానీ ఏదైనా మోడీ ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి కదా, వీటికి పోటీకి నిలబడి మరీ గెలవగలనుకుంటున్నారు? పార్లమెంట్ అయితే బీజేపీ గెలుస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కాదు అనుకొని జనాలు ఓట్లు వేయగలరు? వేస్తారండి.
మామూలుగా మొన్న కాంగ్రెస్ కేసే పర్షన్గా ఉన్నారు. వాళ్ళు బీజేపీకి ఈసారి అంటే కాంగ్రెస్కే వేసి ఎందుకు పరేషాన్ అయ్యారు జనాలు? ఇది ఇప్పుడు అనుకున్నవి అయితే ఏం లేవు కదా అన్నీ. ఇప్పుడు ఒక వచ్చిన నెల రోజులకు ప్లీజ్ బాస్ పెట్టిండు, అది పీకులాడ కొట్లాడకుండా ఉంది. ఇప్పటివరకు అదిగో ఇదిగో అంటూ ఏం లేదు. రైతు బంధువు రాలేదు ఇంకా, అవి ఒక్కొక్కరిద్దరు కేసులు అవి అయిపోయినాయి. అసలు అవి కూడా పత్తలేదు, జాడలేదు. ఏదన్నా రోజు మీటింగులు అదే అయిపోయింది, చెప్పుడు అయిపోయింది, ఏం లేదు. ఈసారి డిసైడ్ అండ్ బీజేపీ కన్ఫామ్గా. అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు అవి పెట్టుకోవటమే తప్ప జనాలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు అంటారు. అవునండి, ఏం లేదు. దానివల్ల బీజేపీ గెలవాలనుకుంటారా? అవునండి. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి బీజేపీ వస్తే మంచిది అనుకుంటున్నారు. ఓపెన్గా మామూలుగా ట్రాక్ కూడా అది బీజేపీ అని అంటున్నారు. బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిగా అనుకుంటున్నారు? మన తెలంగాణ స్టేట్కి వెళ్ళి మన బీఆర్ఎస్ వస్తేనే బాగుంది. మాకు అప్పటి కూడా బీఆర్ఎస్ మంచిగా ఉండే, అది వచ్చినాక మాకు చాలా మంచిగా ఉండే. నీళ్ళ గురించి అయినా కానీ, ఇంకా కరెంటు గురించి అయినా కానీ చాలా మంచి పాలన నడుస్తుంది. ఇంకా కాంగ్రెస్ వచ్చినాక ఇవన్నీ కొట్లాటలు అవి నడుస్తున్నాయి. ఇంకా నేను బస్సు ఫ్రీ పెట్టిన కానీ చాలా ఆటోలు చాలా కొట్లాడుతారు, దాంతో చాలా లాభం లేదు. బస్సు ఫ్రీ తీసేయడం మంచిగా ఉందని. అంటే ఈ ఆటోల ఇష్యూ కానీ పథకాలు అమలు చేయకపోవడం అనేది కూడా కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు. చాలా పడుతుంది సార్ అది. ఆటోలు అంటే చాలామంది బయట ఇప్పుడు అంటే ఇప్పుడు బస్సులలో ఎక్కుతారు, ఆటోల మీద చాలా ఎఫెక్ట్ పడ్డది. వాళ్ళు రోడ్ల మీద వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు వచ్చేసారు కూడా అనుకొని చాలా ఇబ్బంది వాళ్ళు. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ ఆటో వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారంట. కంపల్సరీ అదైతే ఇంకా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఎట్లా కాంగ్రెస్ మీద వ్యతిరేకం అయిపోయింది ఇప్పుడు, అందుకోసం ఇంకా బీఆర్ఎస్ మీద వచ్చేటట్టు అవకాశం ఉంది. అంటే తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ వచ్చేటట్టు అనుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే సెంట్రల్లో ఏది ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా సెంట్రల్లో ఇంకా చెప్పలేం సార్, బీజేపీ వచ్చేటట్టు ఉంది అక్కడ. ఇంకా ఇక్కడ మన తెలంగాణలో సీట్ అయితే మన బీఆర్ఎస్కు ఎక్కువ వచ్చే అవకాశం. సెంట్రల్లో బీజేపీ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా బీజేపీ ఎందుకంటే ఇంకా అక్కడ కాంగ్రెస్ ఇక్కడ అందరు వ్యతిరేకం ఉన్నారు సార్, అందుకోసమే అక్కడ వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు. ఇంకా అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ గెలవాలి, కేంద్రంలో బీజేపీ ఉండాలంట. ఇంకా బీజేపీ వచ్చే ఇంకా అవకాశం ఉంది. ఇంకా కాంగ్రెస్ అయితే తక్కువ అనుకుంటున్నాను అక్కడ, ఇంకా బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను అక్కడ.